ఒకవైపు బీహార్లో అధికారంలోకి ఎలా రావాలని ప్రణాళికల మీద ప్రణాళికలు వేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి ఇటువైపు కర్ణాటక కాంగ్రెస్ లో ఒక విధంగా ముసలం బయలుదేరింది. అది డీకే శివకుమార్ రూపంలో. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. అయితే సిద్ధరామయ్యని దింపేసి ఇప్పుడు డీకే శివకుమార్ ని కూర్చోబెట్టాలి సీఎం పదవిలో. కానీ కాంగ్రెస్ ఇటువైపు చూడడం లేదు. సిద్ధరామయ్యనే కంటిన్యూ చేస్తుంది. సిద్ధరామయ్య అయితే అధిష్టానం చెప్పిన విధంగా వింటాడు. ఈయన అలా వినడు. అంటే ఈయన ఏ విషయంలో కూడా పెద్దగా అధిష్టానాన్ని పట్టించుకోడు అంటే గౌరవం ఇస్తాడు, కానీ తానా అంటే తందానా అంటాడు. అది ఇక్కడ వచ్చిన బాధ. సిద్ధరామయ్య అయితే తానా అంటే తందానా అంటాడు. ఆ విషయంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ కి ఏ విధంగా అయితే ఈ సూట్ కేసుల విషయంలో పెద్ద తగాదాలు జరిగాయి, విభేదాలు వచ్చాయి, అదే విధంగా డీకే శివకుమార్ తో కూడా వస్తాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ అతనికి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెడుతుంది. అంతేగాని సీఎం పదవి మాత్రం ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న శాసనసభలోనేమొచ్చేసి శివకుమార్ గారు ఆర్ఎస్ఎస్ గీతాన్ని చదివారు. ఒకవైపు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే అందరూ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకిస్తుంటే ఇక్కడేమొచ్చేసి డీకే శివకుమార్ విధానసభలోనే ఆర్ఎస్ఎస్ గీతాన్ని పాడడం కాకుండా ఆయన అనుచరుడైనటువంటి మరొక ఎమ్మెల్యే తరువాత రోజు ఆర్ఎస్ఎస్ గీతాన్ని పాడారు. అంతకుముందు ఏమొచ్చేసి సద్గురు ఆశ్రమంలో అమిత్ షాతో కలిసి ఒక వేదికను పంచుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ మహాకుంభమేళాకి వెళ్లి అక్కడ కూడా ఆయన పుణ్యస్నానం చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా ఇలాంటి హిందూ దేవాలయాలకి లేదా హిందూ వేడుకలకి కార్యక్రమాలకి వెళ్ళకూడదు. అందుకే కాంగ్రెస్ వాళ్ళందరూ చూడండి, మొన్న రామ్లల్లా ప్రతిష్ఠకి ఎవరైనా వెళ్ళారా? ఎప్పటికైనా ఒక్కరైనా దర్శించుకున్నారా? లేదు. ఇష్టం ఉన్నా సరే వెళ్ళడానికి లేదు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు అవి. అలాగే ఎప్పుడు తిట్టేటటువంటి అంబానీ పెళ్లికి కూడా వెళ్ళాడు. అంటే రాహుల్ గాంధీ విమర్శించేటటువంటి అంబానీల పెళ్లికి కూడా డీకే శివకుమార్ వెళ్ళాడు. ఇలా అన్ని విధాలుగా వెళ్ళడమే కాకుండా ముఖ్యంగా యాడ్యూరప్పతో మంతనాలు చేయడం, మన నరేంద్ర మోదీని ఢిల్లీలో భేటీ అవ్వడం, ఇవన్నీ ఇప్పుడు రాహుల్ గాంధీకి చాలా మంట కలిగిస్తున్నాయి. ముఖ్యంగా అసలు ఆర్ఎస్ఎస్ గీతం నేను ఎవడ పాడమన్నాడన్న విధంగా ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి అధినాయకులందరూ కూడా డీకే శివకుమార్ మీద విరుచుకు పడుతున్నారు. అయితే బీహార్ ఎన్నికలు ఉండడం వల్ల బయటికి చెప్పడం లేదు ఎవరు. దీంతో పాటు ఇప్పుడు మొన్న రాజ్యాన్న ఎవరైతే ఉన్నారో ఈ రాజ్యాన్నని కూడా సస్పెండ్ చేసి పడేశాడు ఆ మంత్రిని డీకే శివకుమార్. అతనేమొచ్చే సిద్ధరామయ్యకి నమ్మిన బంటు అంటే కాళ్ళ మీద పడిపోతాడు. అలాంటి బంటు. నువ్వు ఏదైనా అది ఊగొట్టమంటే ఊగొడతాడు, ఎవరిని చంపేయమంటే చంపేస్తాడు, ఎవరు లేదంటే ఏదైనా చేయమంటే చేసేస్తాడు. అలాంటి మంత్రి ఆయన సిద్ధరామయ్య గారికి. అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయాల్సి వచ్చింది డీకే శివకుమార్. దాంతో అది కూడా ఒక మంట అయ్యింది. ఇవన్నీ చూసుకున్నట్లయితే మళ్ళీ మొన్న ఆయన అయితే మళ్ళీ ఆర్ఎస్ఎస్ గీతం అయితే పాడారు. ఇది రాహుల్ గాంధీకి విపరీతంగా మంట తీసుకొస్తుంది. ఆ బీహార్ ఎన్నికలైనంత వరకు కూడా కర్ణాటక ఎన్నికల మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు రాహుల్ గాని. ఈ బీహార్ ఎన్నికలు అక్టోబర్లో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా డీకే శివకుమార్ మీద వేటు గాని లేదనుకుంటే ఏదైనా క్రమశిక్షణ చర్యలు గాని తీసుకునే అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే కర్ణాటక కాంగ్రెస్ లో చాలా పెద్ద దుమారమే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు డీకే శివకుమార్ ని పిలిపించి వార్నింగ్ ఇవ్వలేరు, అలాగే సస్పెండ్ చేయలేరు, క్రమశిక్షణ చర్యలు తీసుకోలేరు. అయితే ఆయన ఏమొచ్చేసి బీజేపీ నాకు మంచి అవకాశం ఇస్తుంది, బీజేపీలో నాకు మంచి అవకాశాలు ఉన్నాయి, నేను ఇప్పుడు వెళ్ళిపోతే సీఎం క్యాండిడేట్ నేనే అన్న విధంగా ఆయన సంకేతాలు ఇస్తున్నాడు కాంగ్రెస్ కి. లేదంటే నన్ను సీఎం కూర్చోబెట్టండి. ఇది ఇప్పుడు వరుస.